నక్లెస్ రోడ్లో తెలంగాణ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. బ్రీడ్ల పేర్లతో కొత్త దందాలకు తెరలేపుతున్న నకిలీ కేటుగాళ్లను తెలంగాణ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అటు జంతు ప్రియులకి అవగాహన కల్పిస్తూ కేటుగాళ్ల యొక్క బాగోతాలను బట్టబయలు చేశారు. బ్లీడర్లుగా చెప్పుకుంటూ కూరగాయలు నమ్మినట్టుగా బుట్టల్లో పెట్టి సంతలో వేలం వేసినట్టు పసికూనలను నక్లెస్ రోడ్లో పెట్టి అమ్ముతున్న వారిని నిలదీశారు. బ్రీడర్ సర్టిఫికెట్ లేకుండా ఉన్న పప్పీస్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు, సర్టిఫికెట్ లేకుండా ఉంటే తక్కువ డబ్బులకు ఆశ చూపి నాణ్యమైన నమ్మకం లేకుండా వాటికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు అని పై స్థాయి అధికారుల వరకు తీసుకువెళ్తామని హెచ్చరించారు. పబ్లిక్ కూడా బ్రీడ్ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని డాక్టర్తో పరిశీలించి వారు నాణ్యమైన బ్రీడ్ మరియు బ్రీడర్లు సర్టిఫైడ్ అయి ఉంటేనే కొనుగోలు చేయాలని వారు సూచించారు. ఆయన చెప్పాడు నీకు 40 రోజులు నెల రోజుల పిల్లలు లెక్క ఓపెన్ చేయి బ్రో, బాక్స్ ఓపెన్ చేయి. అన్నా నేను చూపేనికి వచ్చిన చూపడానికి నెక్స్ట్ మంత్ అని చెప్తాను. నేను ఇప్పుడు నేను ఇవ్వాలంటున్నా కదా, నేను ఫోన్ చేయి అన్న, ఒకసారి అన్నది నంబర్ ఫోన్ చేయి, సాయి కిరణ్ ఫోన్ కుక్కలదంతా రోడ్డు మీద సార్ రోడ్డు మీద మన ఆదానికి ఎందుకు వచ్చినావు అన్న? అందరినీ చూపి అన్న, చూపెట్టాలా చిన్న బయట మీరు గ్యారంటీ నేను గ్యారంటీ మోసం చేస్తున్నారు కదా. నేను గ్యారంటీ ఉంటా. బుక్ చేసి మాట్లాడు. కుక్కలు అమ్మోతు గ్యారంటీ ఇస్తావు, కస్టమర్ కి ఇస్తావేమో. వచ్చే వారం నుంచి కుక్కలు అమ్మవద్దు. నేను నంబర్ ఫోన్ చేయి, ఒకసారి ఫోన్ చేసింది నేనన్నా. మా అన్నది మొదలు రోడ్ మీద నా నంబర్ రాసి ఒకసారి మీ అన్నకు ఫోన్ చేసి సైకిల్ అన్న. లాస్ట్ వీక్ మన బ్రదర్ వచ్చేసి ఇక్కడ నెక్లెస్ రోడ్లా, ఓకేనా, డాగ్ పార్క్ వచ్చేసి ఏం పప్పు తీసుకున్నావు బ్రదర్? లాబ్రేటర్ డాగ్ ఎంత తీసుకున్నావు? 12,000 చెప్పారు బయట, ఇక్కడ 5,000కి వచ్చేసింది. మనకు తక్కువ పడుతుంది కదా అనేసి నేను ఏం ఆలోచించకుండా డాక్టర్ కూడా చూపించకుండా తీసేసుకున్నా. తీసేసుకున్న తర్వాత నేను అది ఎందుకో డల్గా ఉంది, ఏం తినట్లేదు అని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే అది పారో వైరస్ అటాక్ అయిందని చెప్పాడు. అది చూపించిన డాక్టర్ చూపించిన 2 days కి చనిపోయింది. ఇప్పుడు నువ్వు తీసుకున్న బ్రీడర్ అడిగితే ఏం చెప్పిండు? వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నా నెంబర్ బ్లాక్ లో పెట్టి. బ్రీడరా, ప్రాపర్ బ్రీడరా? బ్రీడర్ అదే లేదు, ఎవరో తెలియదు. నేను నార్మల్ గా వచ్చేసాను. నక్లెస్ రోడ్ లో ఇక్కడ పెడితే కనుక్కున్నా, బయట అడిగితే 15,000 అన్నారు, ఇక్కడ 5,000కి వస్తుంది అనేసి కొనేసా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే చనిపోయింది, దాని పారో వైరస్ వచ్చి చనిపోయింది. 2 days. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కాంటాక్ట్ ఫోన్ చేస్తే ఏమంటారు? ఫోన్ ఎత్తట్లేదు, బ్లాక్ లో పెట్టేశారు నా నెంబరు. అసలు ఎత్తట్లేదు. ఇప్పుడు ఎట్లా మళ్ళీ పరిస్థితి ఎట్లా? అది నాకు అసలు ఏంది, ఏం కదా, ఏమన్నా న్యాయం జరుగుతుందేమో అన్న వాళ్ళని చూసి కన్సల్ట్ అయ్యాను. అయితే నువ్వు కూడా పప్పి తీసుకునేటప్పుడు 5,000కి వస్తుందని చెప్పి నువ్వు ఊరుకొని వచ్చేసావు. నువ్వు ఒక మంచి ఒక ప్రాపర్ బ్రీడర్ దగ్గర తీసుకోవాలి పప్పి. నేను అదే సజెషన్ ఇద్దామనేసి ఇప్పుడు మాట్లాడాలి. ఇట్లా నాలేక వేరే వాళ్ళు ఫ్రాడ్ జరగవద్దు, నాలేక మోసపోవద్దు అనేసి వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాను. మేము తవా అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇక్కడికి వచ్చినాము. మాకు గ్రూప్ అందరూ సభ్యులం వచ్చినాము, అవేర్నెస్ కోసం వచ్చినాము ఇక్కడికి. ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, నార్మల్ క్రాస్ బ్రీడ్ కుక్క పిల్లలు అమ్ముతున్నారు. మళ్ళీ 45 days వితౌట్ వ్యాక్సినేషన్ డాగ్స్, పారో వైరస్ డాగ్స్ కానీ. ఇక్కడ చాలామంది సీనియర్ బ్రీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి రెస్పాన్స్ అనేది లేదు. ఇక్కడ వచ్చేటోళ్ళు అందరూ అన్నోన్ పర్సన్స్ ఇక్కడ మోసం జరుగుతుంది. ఇక్కడ మన ఏమంటే నెక్లెస్ రోడ్లో ఇట్లా మోసం జరగకుండా మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మేము అందరం కలిసికట్టు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా నిలదీసినాము అందరినీ. మేము తీసినాక కూడా చాలామంది చిన్న పిల్లలు అమ్ముతారు, కుక్క పిల్లలు. దాన్ని బట్టి మేము కూడా ముందు జాగ్రత్త కోసం ఇక్కడ ఇంకోటి ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీని తీసుకొని మంచి మంచి డాగ్స్ని 20,000 డాగ్ని 2,000 కూడా అమ్ముతానంటారు, మోసపోతారు జనాలు అందరూ. అట్లాంటి కుక్కలు అందరి జనాలు మోసపోకుండా చూద్దామని మేము ఒక తెలంగాణ అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినాం. మేము అందరం మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే ఫేస్బుక్స్ వల్ల, యూట్యూబ్స్ వల్ల, దీంట్లో పెడుతున్నారు. యాక్చువల్గా డాగ్ చూపెట్టడం ఒకటి, అమ్మడం ఒకటి.
డాగ్ ఏమో గోల్డెన్ రిట్రీవర్ అని చూపెడతారు, అది తర్వాత అడ్వాన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా చెప్తలేరు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పాడేస్తున్నారు. కస్టమర్స్కి క్రాస్ బ్రీడ్స్ అమ్మి వాళ్ళు బాధపడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వదలలేక పెంచలేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకని ఒక అవేర్నెస్ రావాలి. ఇందులో ఇట్లా ఫేక్ డాగ్స్ అమ్ముతున్నారు, క్రాస్ బ్రీడ్స్ అమ్ముతున్నారు, వైరల్ డాగ్స్ అమ్ముతున్నారు. ఈ డాగ్స్ 12,000 ఉంటే 10,000కి అమ్ముతున్నా, 2,000కి అమ్ముతున్నా అంటున్నారు. వాళ్ళు ఏదో అది తక్కువ రేట్కి వస్తుంది కదా అని వాళ్ళు తీసుకుంటున్నారు. అది యాక్చువల్గా క్రాస్ బ్రీడ్స్ అమ్ముతున్నారు, వైరల్ డాగ్స్ వేసేసి కస్టమర్ని ఉట్టిగా ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నారు. కస్టమర్స్కి ఎక్కువ డాగ్స్ గురించి తెలియక ఆ డాగ్స్ ముట్టుకుంటున్నారు. అందువల్ల ఒక అవేర్నెస్ తెద్దామని యాక్చువల్గా ఒరిజినల్ బ్రీడ్స్ ఇవి, ఒరిజినల్ బ్రీడే తీసుకోండి, వైరల్ లేకుండా విత్ వ్యాక్సినేషను రికార్డ్స్ మెయింటైన్ చేయండి, అవన్నీ ఉండి తీసుకోండి డాగ్స్ అని ఒక అవేర్నెస్ తేవడానికి ఇక్కడికి వచ్చాము. అన్న నా పేరు అఖిలు, నేను దమ్మాయి కూడా. ఇప్పుడు ఈ ఆన్లైన్ మార్కెట్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది భయ్య. ఎందుకంటే ఇప్పుడు లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఓకేనా, దాంట్లో పప్పీ తీసుకుంటున్నారు. పప్పీ తీసుకొని దాని మదర్ ఏంది, ఫాదర్ ఏంది, దాని లైన్స్ ఏంది, పప్పీ హెల్దీగా ఉందా, యాక్టివ్ ఉందా, పప్పీ ఫీడింగ్ తీసుకుంటుందా, దానికి ఒక ప్రాపర్ బ్రీడర్ దగ్గర ఎవ్వరూ కస్టమర్స్ బై చేస్తలేరు, అంటే కొంటలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ మార్కెట్ చాలా మంది వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ బ్రీడర్ చాలా మంది ఉన్నారు మన హైదరాబాద్లో. చాలా లేలే అన్నాడు 40 years నుంచి బ్రీడింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన హైదరాబాద్లో. వాళ్ళ దగ్గరకు వచ్చేసేదాకా మీరు 2,000కి ఇస్తారా పప్పీ, 3,000కి ఇస్తారా అంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ మార్కెట్లో చూసి చాలా మంది ఫ్రాడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే పప్పీ తీసుకున్నాక దాని తెల్లారే ఎవరి దగ్గర తీసుకుంటారో రీసేలర్ కానివ్వండి, ఎక్కడ తీసుకున్నవి కానీ వాళ్ళ నంబర్ స్విచ్ ఆఫ్. కస్టమర్కి ఏం సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు, ఏం సర్వీస్ ఏం లేదు, ఓకేనా. హాయ్ బ్రో, మేము తవా అసోసియేషన్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా మంది డాగ్స్ వచ్చి క్రాస్ బ్రీడ్స్ అమ్ముతున్నారు. వాళ్ళకు మేము మళ్ళీ కూడా అసోసియేషన్ నుంచి ఇంతమంది అందరం వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము క్రాస్ బ్రీడ్ పెట్టొద్దు అని చెప్పేసి. చాలామంది మోసపోతారు. ఇక్కడ డాగ్స్ జెన్యూన్ బ్రీడ్స్ అని కాకుండా క్రాస్ బ్రీడ్ డాగ్స్ ఇచ్చేసి వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ బంద్ చేసి ఇన్స్టాలో ఫేస్బుక్లో మొత్తం పోస్టులు చేసి కస్టమర్స్ అందరినీ ఫ్రాడ్ చేస్తారు. మీరేమన్నా డాగ్స్ కొనాలి అనుకుంటే మన తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది తవా అని, కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ అసోసియేషన్కి మీరు కాంటాక్ట్ అయ్యి జెన్యూన్ బ్రీడర్స్ దాని మదర్ ఫాదర్ చూసి మీరు కొంటే బాగుంటుంది. ఏమైనా ఉంటే డాక్టర్ చెకప్ చేసుకోండి, దానికి మేము గ్యారంటీ ఇస్తాము. దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మేమే ఇస్తాము. ఇండివిజువల్స్ దగ్గర ఆ ఇన్స్టాగ్రామ్లో యాడ్లు వేసేసి ఆ రీళ్లు తీసేసి డాగ్స్ పెట్టగానే వచ్చి కొన్ని మోసపోతున్నారు. అవన్నీ పార్వో డాగ్స్ నుంచి చచ్చిపోతున్నాయి డాగ్స్. మీరేమైనా ఉంటే జెన్యూన్ బ్రీడర్స్, వాళ్ళు బ్రీడరా కాదా, వాళ్ళది ఏమన్నా ఐడి కార్డ్ కానీ ఏమన్నా ఆధార్ కార్డు కానీ తీసుకోండి. మీది కూడా వాళ్ళకి ఇవ్వండి. రేపటి దినమే మనైనా మా అసోసియేషన్ తరఫు నుంచి మేము రిఫరెన్స్ ఇస్తాము.